పచ్చిమిర్చి కరివేపాకు, పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు రైస్ కలుపుకుందాం. రైస్ వేసుకొని బాగా కలుపుకుందాం. కాస్తంత సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకుందాం. తగినంత ధనియాల పొడి వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు చివరిగా కారం వేసుకొని బాగా మిక్స్ చేద్దాం. తగినంత కారం వేసుకొని మిక్స్ చేద్దాం. అవసరాన్ని బట్టి కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. మీరు అవసరం కూడా స్కిప్ కూడా చేయొచ్చు. కాస్త చికెన్ మసాలా చేసి అన్ని వేసుకుంటూ మిక్స్ చేద్దాం. కాస్తంత కొత్తిమీర వేసుకుందాం. గాలి తీసుకొని వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ Sumatis Kitchen. Thank you all.